గత 1 ఇయర్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఇటు లావణ్య రాస్తారు ఇష్యూ విషయానికి వస్తే గనక ఓ పక్క నుంచేమో విల్లా గొడవ. ఇప్పుడు రీసెంట్గా తెర మీదకి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి విల్లా అమ్మ కొడుకుది, లావణ్య కబ్జా చేసింది, ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకో పక్క నుంచి శేఖర్ భాషనేమో మగవాళ్ళ తరపున రీసెంట్గా జంతర్ మంతర్ దగ్గర, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి రావడం కూడా జరిగింది. సో అంటే మగవాళ్ళకి న్యాయం చేయాలి, మగవాళ్ళకి న్యాయం అంటే ఉమెన్ కమిషన్ లాగా మెన్ కమిషన్ కూడా రావాలి అని చెప్పేసి అని అన్నారు. స్ట్రైట్ ఒక క్వశ్చన్ ఉందండి, అసలు ఈ శేఖర్ భాష ఎవరు? ఫస్ట్ సోషల్ యాక్టివిస్ట్ అని చెప్పుకుంటున్నారు కదా. ఏం సోషల్ యాక్టివిస్ట్ చేశాడు? ఏ దాని మీద పోరాటాలు చేశారు? ఏ అంశాల మీద? ఈ సెక్షన్ 420 మీద ఎవరైతే అక్రమంగా ఆడవాళ్ళు కేసులు పెడుతున్నారో వాళ్ళ మీద నేను ధర్నా చేస్తున్నాను అని అంటున్నారు. నా సింపుల్ క్వశ్చన్, ఈయన ఓన్లీ సినిమాలో లేకపోతే ఇంకో సెలబ్రిటీస్ ఇష్యూస్ మీద మాత్రమే డీల్ చేస్తున్నారా, లేకపోతే కామన్ మ్యాన్ కూడా డీల్ చేశాడా? అంటే ఎవరు కామన్ మ్యాన్స్ ఎవరైనా వస్తుంటే వాళ్ళని పట్టించుకోరు మీడియా అని చెప్పేసి అని ఆయన. నా క్వశ్చన్ ఒకటి, ఓకే, ఈయన డీల్ చేసిన కేసులో మీడియాలో ఉన్నవన్నీ ఏంటి? సెలబ్రిటీస్ కి సంబంధించి చేసినవి, అవునా? హీఈస్ ఆల్సో బిలాంగింగ్ టు ద సేమ్ ఫెటర్నిటీ. yes, అది కాకుండా కామన్ సొసైటీలో ఈయన ఎక్కడైనా ఎవరికైనా చేశాడా? ఇప్పుడు వరకైతే నాకు ఎక్కడ చేయనప్పుడు ఈయనట్లా మగ జాతికి మొత్తం ఈయన మొత్తం చేస్తాడు. నేను కూడా మగతనే, నేను చెప్పాను అతను ప్రాబ్లం. 2000 మంది వచ్చారంటే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే. మీరు 2000 మందిని తెచ్చుకుంటారా, 20,000 మందిని తెచ్చుకుంటారా? ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. ధర్నాకు పిలిస్తే ఎవరైనా వస్తారు, కామన్ గా టైం పాస్ చేస్తారు. అంటే మీరు చెప్పండి, మెన్ కమిషన్ ఉండాలి వద్దా? సరే, మెన్ కమిషన్ ఇల్యూజన్స్ లోకి వెళ్దామండి. మెన్ కమిషన్ పెట్టారండి, ఇప్పుడు మీరు అన్నట్టే అజంప్షన్స్ లోకి వెళ్దాం. మెన్ కమిషన్ ఎస్టాబ్లిష్ అయిపోయింది, ఒక చైర్మన్, బోర్డు మెంబర్స్ అందరూ వచ్చేసారు. ఓకే, దాంట్లో ఆఫీసర్లు అందరూ పెట్టారు. ఇప్పుడు ఈ మెన్ కమిషన్ ఏం చేయాలి చెప్పండి నాకు ఒకసారి ప్రాక్టికల్ గా. ఇది పిల్లం ఎక్కడన్నా అక్రమంగా కేసు పెడితే, లేదా ఆడది ఎక్కడన్నా వీళ్ళు అంటే మగవాళ్ళ మీద అక్రమంగా కేసు పెడితే దాని మీద చట్టరీత్యా ఒకటి అక్రమంగా ఇప్పుడు కేసులు పెట్టినా చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు ఉంది కమిషన్ ఏం చేస్తుంది? కమిషన్ కూడా అదే ప్రొవిజన్స్ తీసుకోవాలి కదా. కమిషన్ కూడా అదే ప్రొవిజన్స్ తీసుకోవాలి. ఈ వ్యక్తులే పని చేయాలి. ఎవరు? గవర్నమెంట్ ఆఫీషియల్సే. వాట్ మేక్ డిఫరెన్స్ నాకు చెప్పండి. వాట్ ఈస్ మేక్ డిఫరెన్స్? యూ టెల్ మీ. ఫార్మింగ్ ఆఫ్ కమిషన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ఎలాగైతే న్యాయం జరుగుతుంది, ఆడవాళ్ళకి ఎందుకు కమిషన్ పెట్టారంటే రీజను, ఆడవాళ్ళు కొన్ని జనరల్ ప్లేసెస్లో ఎక్స్పోజ్ చేసుకోలేరు, డిస్కస్ చేసుకోలేరు, చెప్పుకోలేరు. ఇలాంటి ఒక సోషల్ ట్రోమా అనేది మనకు ఉంది. అది ఒక్క రోజులో పోదు కాబట్టి వాళ్ళకి సపరేట్ ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. మగవాళ్ళకి ఏమైంది? రోడ్ల మీద బండబూతులు. మగవాళ్ళకు ట్రోమా ఉందని ఆయన చెప్తున్నారు. ఎవరు చెప్పారు ట్రోమా ఉంది? శేఖర్ భాష గారు. ట్రోమా ఉన్నప్పుడు ఒక పని చెయ్యి, నువ్వు నీ లైఫ్లో నువ్వు ఆడవాళ్ళ నుంచి నష్టపోయావు. ఏం నష్టపోయావు? 420 కేసులు పెడుతున్నారు మా మీద. ఎందుకు అక్రమంగా కేసులు పెడుతున్నారు? ఒకటి, ఏం అక్రమైన కేసులు? మాట వస్తే భార్య కొట్టిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం. ఎవరు? ఒక్క నిమిషం. భార్య కొట్టిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే నీకున్న రెమెడీ ఏంటి? నీకున్న లా ఏంటి? నువ్వు ఆమెను కొట్టావా లేదా అనేది క్వశ్చన్. ఇమీడియట్గా మీకు కేసు కట్టిన పోలీసోడు, నువ్వు కొట్టి ఉంటే, దెబ్బలు తగిలి ఉంటే డెఫినెట్గా నీ మీద కేసు కడతారు. నువ్వు కొట్టకుండా ఫాల్స్ కంప్లైంట్ పెట్టింది అనుకోండి, నువ్వు కూడా ఆమె మీద కేసు పెట్టు. ఎందుకు పెట్టట్లా? నువ్వు బయట మాట్లాడుతున్నావు, చేస్తున్నావు, నువ్వు కేసు ఎందుకు పెట్టట్లా? పెట్టాలి కదా. మరి ఎందుకు పెట్టలేదు? నువ్వు కేసు పెట్టకుండా ఎంతసేపు మీడియాలో? అంటే మగవాళ్ళకి ప్రత్యేకమైన చట్టం కావాలంటున్నారు. చట్టం తీసుకొచ్చి ఆడవాళ్ళకి ప్రత్యేక చట్టాలు లేవు, మగవాళ్ళకు ప్రత్యేక చట్టాలు లేవు. అందరికీ ఈక్వల్ చట్టాలే ఉన్నాయి ఈ భారతదేశంలో. అందరికీ ఈక్వల్ చట్టాలే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు చేసేదంటే స్టూపిడిటీ, యూజ్లెస్ తప్ప అంతకు మించి ఏం లేదు. ఇతని పబ్లిసిటీకి, లేకపోతే ఈయన బ్యానర్స్ చేసుకోవడానికి, లేకపోతే ఏదో ఫేమ్ తెచ్చుకోవడానికి తప్ప ఎందుకు ఇది పనికిరాదు. విమెన్స్కి కమిషన్ దేనికోసం పెట్టారంటే, అది ఒక గ్రూప్లో ఉన్న వాళ్ళు విక్టిమ్స్ ఎవరైనా ఉంటే విక్టిమ్స్ వెళ్ళి అక్కడ చెప్పుకొని వాళ్ళకి సంబంధించిన వాళ్ళని మళ్ళీ కేసులు దేని మీద కట్టాలి? మళ్ళీ బిఎన్ఎస్ఎస్, ఐపీసీ మీద కట్టాలి. ఉమెన్ కమిషన్ సపరేట్గా నుంచి పవర్స్ రావు. కాకపోతే ఒక మనిషి ఉంటాడు అక్కడ, అంతే. రైట్. ఇక్కడ మనిషిని, అబ్బాయికి మనిషి పెట్టి ఏం చేయాలి నాకు అర్థం కాల. ఆ అబ్బాయి అదే ఇంట్లో వైఫ్ కొడితే సార్ ఫోన్ చేసి, హలో మీ హీ టీమ్, మా ఆవిడ నన్ను కొట్టింది, వచ్చి మీరు కాపాడింది, రెస్క్యూ చేయండి అంటాడా? దిట్స్ ప్రాక్టికాలిటీ అండి. ఇప్పుడు ఉమెన్ కమిషన్కి ఉమెన్ వాళ్ళకి ఒక కాల్ సెంటర్ పెట్టారు అంటే, ఇప్పుడు మగవాళ్ళకి ఒక కాల్ సెంటర్ పెట్టారు. ఆ కాల్ సెంటర్లో ఇప్పుడు మగవాళ్ళ ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళు కొట్టారనుకోండి, ఫోన్ చేసి ఫోన్ తీసుకుని టక్ 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 అనేసి, హలో హీ టీమ్, తొందరగా వచ్చేయండి, మా ఆవిడ నన్ను కొడుతుంది, నన్ను కాపాడండి అని అంటారా? అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఫస్ట్ నేర్చుకోవాల్సింది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, మీరు ఇనిషియల్గా పెళ్లి చేసుకునేటప్పుడు మీ సైకలాజికల్ లెవెల్స్ని టెస్ట్ చేసుకొని పెళ్లి చేసుకోండి. అర్థమైందా మీకు? మీ కెపాసిటీస్ని చూసుకొని మీకు తగ్గట్టుగా, ఎందుకు అమ్మాయి అబ్బాయి మీకు తగ్గట్టుగా మీ అభిప్రాయాలు, మీ ఆలోచనలు అన్నీ నచ్చితే మీరు పెళ్లి చేసుకోండి ఎందుకంటారు? రీజన్ ఇదే. మీరు అలా కాకుండా
మీకు కొన్ని క్యాలిక్యులేషన్స్ ఆడ కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది లైఫ్ ఇలానే క్లాషెస్ వస్తాయి. క్లాషెస్ వచ్చినప్పుడు మగవాడు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు మెంటల్ ట్రోమా అంటే మీకు నచ్చిన అంశం జరిగినప్పుడు హీట్ అయిపోయినప్పుడు మ్యాన్ హ్యాండిల్లోకి వెళ్ళిపోతారు. విమెన్ అక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోయినా మెన్ అడ్జస్ట్ అవ్వలేకపోయినా కూడా అది బేసిక్గా ఇష్యూస్కి దారి తీస్తుంది. అంతే కదా మరి.